మన దేవుడు ఎలాంటి వాడంట? దావీదు చెప్పినట్టు ఆయన దయాళుడు. దయాళుడు అంటే దయ చూపించేది. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు కోపించేవాడు కాదు. కోపించే విషయంలో నిదానస్తుడు మన దేవుడు. దయ చూపించే విషయంలో మన దేవుడు ఎంతో సంతోషించి సమీపముగా ఉంటున్నాడు. మన దేవుడు దయాళుడు. ఆయన దయ లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆయన కటాక్షం లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆయన కనికరం లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆయన దయాళుడు అన్నప్పుడు మనము కూడా దయ కలిగి ఉండాలి. మనము కూడా కరుణ చూపించాలి. మనము కూడా కనికరించాలి కదా. మనకి కఠినమైన హృదయాలు ఉండకూడదు. మన దేవుడు కఠినస్తుడు, మన దేవుడు దయాళుడు. ఆయన దయ చూపించేవాడు. మనం ఎన్ని మార్లు మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేసినవాడు. వ్యతిరేకమైన కార్యాలు అంటే ఏంటి? పెద్ద పాపం, నేరం కాదు, ఘోరం.